మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం ఏదో గుడ్డిగా దానంతట అదే నడవడం లేదు. చరిత్ర అంటే కేవలం సంబంధం లేని సంఘటనల కలయిక అని, దానికి ఒక గమ్యం లేదని మీరు ఒక్క క్షణం కూడా అనుకోవద్దు. ఈ చరిత్రకు ఒక ప్రారంభం ఉంది, అలాగే ఒక ముగింపు కూడా ఉంది. ప్రారంభంలో దేవుడున్నాడు, అలాగే ఈ లోకం ఎలా ముగియబోతోందో ఆ ముగింపు కూడా దేవునికి ముందే తెలుసు. ఈ ప్రపంచం ఏ వైపు వెళుతోందో బైబిల్ మనకు స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, రాజ్యాలు కనిపిస్తాయి, కనుమరుగవుతాయి, సమాజాలు మారతాయి, ఎప్పటికీ నిలిచి ఉంటాయనుకున్న గొప్ప గొప్ప సంస్థలు కూడా కళ్ల ముందే రూపురేఖలు మార్చుకుంటున్నాయి. కాని ఇవేవీ దేవుణ్ణి ఆశ్చర్యపరచవు. ఎందుకంటే మన కంటికి కనిపించే ఈ లోక సంఘటనల వెనుక కంటికి కనిపించని ఒక భయంకరమైన ఆధ్యాత్మిక యుద్ధం జరుగుతోంది. బైబిల్ చెబుతున్న ఆ చివరి దినాలకు, ఫైనల్ డేస్కు మనం వేగంగా చేరుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం భవిష్యత్తులో రాబోయే ఒక భయంకరమైన వ్యవస్థ గురించి చెబుతోంది. అది ఒక రాజకీయ శక్తి, ఆర్థిక నియంత్రణ మరియు ప్రపంచం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చే ఒక మత వ్యవస్థ. ఈ లోకం మొత్తం ఒకానొక రోజు ఒక వ్యక్తి చేతిలోకి వెళుతుంది. భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆ వ్యక్తిని ఆరాధిస్తారు. ప్రకటన 13:18 సెలవిస్తోంది, బుద్ధిగలవాడు ఆ మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుష్యుని సంఖ్యయే. ఆ సంఖ్య 666, 666. వినండి, అది ఒక మనుష్యుని సంఖ్య. అంటే ఆఖరిలో రాబోయే ఆ క్రీస్తు విరోధి ఒక నిజమైన మనిషి. ఈరోజు నేనొక మాట చెప్పబోతున్నాను. క్రీస్తు విరోధి లండన్లో బయటపడ్డాడు అని నేనన్నప్పుడు నా ఉద్దేశం ఇంగ్లాండ్ రాజైన కింగ్ చార్లెసే ఆ క్రీస్తు విరోధి అని కాదు. బ్రతికున్న ఏ మనిషిని నేను ఆఖరి క్రీస్తు విరోధి అని చెప్పడం లేదు. కానీ బైబిల్ చెబుతున్న ఆ క్రీస్తు విరోధి ఆత్మ గురించి నేను మాట్లాడుతున్నాను. 1 యోహాను 2:18లో రాయబడింది, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చుచున్నాడని మీరు వింటిరిగదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. దీని బట్టి ఇది కడవరి గడియ అని తెలుసుకొనుచున్నాము. చూశారా, ఆ చివరి మనిషి రాకముందే అనేక మంది క్రీస్తు విరోధులొస్తారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఇప్పటికే ఈ లోకంలో పనిచేయడం మొదలుపెట్టింది. అదేం చేస్తుందో తెలుసా? యేసుక్రీస్తుకు ఉన్న ఆ ప్రత్యేకమైన స్థానాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. క్రీస్తు మాత్రమే దేవుడు అనే సత్యాన్ని పబ్లిక్లో లేకుండా చేస్తుంది. అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పి క్రైస్తవ్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. ఈ ఆత్మ ఎంతలా పనిచేస్తుందంటే, ఎవరైతే క్రైస్తవ్యాన్ని కాపాడాలని ప్రమాణం చేశారో ఆ సంస్థల లోపలే ఈ ఆత్మ ప్రవేశించింది. ఇటీవల లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. కింగ్ చార్లెస్ తీసుకున్న ప్రమాణంలో ఒక పెద్ద మార్పు చేశారు. బ్రిటన్ రాజుగా ఆయనకున్న అసలు బిరుదేంటంటే డిఫెండర్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాస సంరక్షకుడు. ఇక్కడ ఆ విశ్వాసమంటే క్రైస్తవ విశ్వాసం, క్రైస్టియానిటీ. ఆ రాజు ఆస్థానంలో ప్రమాణం చేసినప్పుడు చేతిలో బైబిల్ పట్టుకొని, దేవుని సాక్షిగా నేను దేవుని చట్టాలను, ప్రొటెస్టెంట్ క్రైస్తవ మతాన్ని కాపాడుతాను అని ప్రమాణం చేస్తాడు. కానీ ఇప్పుడు కొత్తగా తెచ్చిన మార్పేంటో తెలుసా? ఆ బిరుదును మార్చి బహుళ మతాలున్న ఈ దేశంలో అన్ని మతాలను కాపాడే వ్యక్తిగా కింగ్ చార్లెస్ పాత్రను మార్చేశారు. ఇది కేవలం ఒక చిన్న పదవి పేరు మార్చడం కాదు. ఇది క్రైస్తవ పునాదుల మీద కట్టబడిన ఒక దేశం తన పునాదులను తానే పెకలికొరుచుకోవడం. ఇంగ్లాండ్ చరిత్రను, అక్కడి చట్టాలను, విద్యను, ఆస్పత్రులను, సంస్కృతిని క్రైస్తవ్యం 100 ఏళ్లుగా కాపాడింది. ఆ రాజును కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసేది ఒక క్రిస్టియన్ చర్చిలో, ఒక క్రిస్టియన్ ప్రార్థనతో, ఒక బైబిల్ చేతిలో పెట్టి. కానీ ఇప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేసిందంటే, క్రైస్తవ్యాన్ని కేవలం అనేక మతాలలో ఒక మతంగా కుదించేసింది. మిత్రులారా, ఒక దేశంగా, ఒక ప్రభుత్వంగా అందరికీ మతస్వేచ్ఛను ఇవ్వడం తప్పు కాదు. ఎవరి మతాన్ని వారు ఆచరించుకోవచ్చు. క్రైస్తవులు ఎప్పుడూ ఏ ఇతర మతాన్ని హింసించరు. కానీ ప్రతి మతానికి స్వేచ్ఛ ఇవ్వడం వేరు, అన్ని మతాలు సమానమే, ఏ దేవుణ్ణి ముక్కినా ఒకటే అని చెప్పడం వేరు. క్రైస్తవ విశ్వాసమనేది ఈ ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనది. యేసుప్రభువు ఏనాడూ నేను దేవుని దగ్గరకు వెళ్లే అనేక మార్గాలలో ఒక మార్గం అని చెప్పలేదు. యోహాను 14:6లో ఆయనేమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. దేవుని యొద్దకు వెళ్లడానికి ఆయన ఒక ఆప్షన్ కాదు, ఆయనే ఏకైక మార్గం. అందుకే ఇప్పుడు బ్రిటన్లో జరుగుతున్నది క్రీస్తు విరోధి ఆత్మకు నిదర్శనం. యేసుక్రీస్తు ప్రత్యేకతను తీసివేసి ఆయనను కేవలం ఒక సాధారణ మతగురువుగా, అందరిలో ఒకడిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. క్రీస్తును అందరిలో ఒకడిగా చూపించే ఏ ప్రయత్నమైనా అది క్రీస్తుకు వ్యతిరేకమైనదే. క్రీస్తు విరోధి అంటే అర్థమదే, క్రీస్తుకు వ్యతిరేకంగా నిలబడడం లేదా క్రీస్తు స్థానాన్ని లాక్కోవడం.
ఇంగ్లాండ్కు ఒక గొప్ప క్రైస్తవ చరిత్ర ఉంది. ఆల్ఫ్రెడ్ ద గ్రేట్ లాంటి రాజులు వైకింగ్స్ దాడుల నుండి క్రైస్తవ రాజ్యాన్ని కాపాడారు. ఎంతోమంది మిషనరీలు తమ ప్రాణాలర్పించి అక్కడ సువార్త ప్రకటించారు. చర్చిలే అక్కడి కమ్యూనిటీకి కేంద్రాలుగా ఉండేవి. కానీ నేడు ఆ రాజు నేను అన్ని మతాలకు రాజును అని చెప్పడం ద్వారా తన పూర్వీకుల దేవుణ్ణి, తన్ను రాజుగా చేసిన ఆ రాజ్యాంగాన్ని విడిచిపెట్టాడు. ఇది కేవలం ఇంగ్లాండ్ సమస్య కాదు, ప్రపంచం ఏ వైపు వెడుతోందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇప్పుడొక లోతైన విషయం చెబుతాను వినండి. బైబిల్ చెబుతున్న క్రీస్తు విరోధి కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు. వాడు కేవలం దేశాలను, మిలిటరీని, ఆర్థిక వ్యవస్థను మాత్రమే కంట్రోల్ చేయడు. వాడికి ఆరాధన కావాలి. ప్రకటన 13:4 చెబుతోంది, ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమును నమస్కరించిరి. అలాగే ప్రకటన 13:8 రాయబడింది, భూనివాసులందరూనూ ఆ మృగమునకు నమస్కరించుదురు. అంటే అర్థమేంటి? ఈ ప్రపంచం మొత్తం ఒకే ఒక వ్యక్తిని దేవుడిగా ఆరాధించే రోజు వస్తుంది. కాని ఆ రోజు రావాలంటే ముందు ఈ ప్రపంచం ఒకదానికి సిద్ధపడాలి. అదేంటంటే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనే సత్యాన్ని ఈ ప్రపంచం ముందుగా రిజెక్ట్ చేయాలి. అందుకే క్రీస్తు విరోధి ఆత్మ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా సిద్ధం చేస్తోందో గమనించండి. యేసుక్రీస్తు ప్రత్యేకతను సవాలు చేస్తోంది. ఎవరైనా యేసయ్య మాత్రమే రక్షకుడు అని చెబితే వారిని మతమౌఢ్యులుగా, సమాజాన్ని విడగొట్టేవాళ్లుగా ముద్రవేస్తోంది. క్రైస్తవ్యాన్ని ఒక మూలకు నెట్టేస్తోంది. వాళ్లు యేసు పేరు చెప్పడాన్ని బ్యాన్ చెయ్యరు. యేసును ఒక మంచి టీచర్గా, ఒక ప్రవక్తగా, ఒక గొప్ప మహనీయుడిగా ఒప్పుకుంటారు. కాని యేసు మాత్రమే ప్రభువు, ఆయన రక్తంలోనే రక్షణ ఉంది, ప్రతి ఒక్కరూ పాపాలు ఒప్పుకుని ఆయన వైపు తిరగాలి అని క్రైస్తవులు చెప్పగానే వాళ్లకు కోపమొస్తుంది. 1 యోహాను 4:3 రాయబడింది, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకొనని ఆత్మ ఏదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇదియే క్రీస్తు విరోధి ఆత్మ, స్పిరిట్ ఆఫ్ యాంటీక్రైస్ట్. ఈ ప్రపంచం ఒక వన్ వరల్డ్ రిలిజియన్, ఒకే ప్రపంచ మతం వైపు పరుగులు తీస్తోంది. అందరం ఒకటే, ఏ మతమైనా ఒకటే, మనంతా సోదరులం అని పైకి చాలా శాంతియుతంగా, సహనంగా, టాలరెంట్గా కనిపిస్తుంది. ఇది వినడానికి చాలా బాగుంటుంది. కానీ ఇది యేసుక్రీస్తు మాటలకు పూర్తిగా వ్యతిరేకం. ఎందుకంటే యేసుక్రీస్తు మార్గమే సత్యం అని నమ్మేవాళ్లను ఈ ప్రపంచ మతం ఎప్పటికీ కలుపుకోలేదు. ప్రజలు సత్యాన్ని వదిలేసి నిజమనేది ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లు నమ్మచ్చు అనుకునే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్లు ఒక అబద్ధాన్ని గుడ్డిగా నమ్మేస్తారు. శాంతి, ఐక్యత ఇస్తానంటూ వచ్చే ఆ క్రీస్తు విరోధికి దాసోహమైపోతారు. నా ప్రియమైన క్రైస్తవ సహోదరీ సహోదరుడా, దేవుడు నిన్ను మేల్కొల్పడానికే ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. చరిత్ర గుడ్డిగా వెళ్లడం లేదు. అది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం వైపు ఖచ్చితంగా అడుగులు వేస్తోంది. ఒక రాజకీయ, ఆర్థిక మరియు మతపరమైన ఆధిపత్యం రాబోతోంది. క్రీస్తు విరోధి వచ్చి ఈ ప్రపంచ ఆరాధనను కోరుకుంటాడు. కాని క్రీస్తు సంఘమా, నువ్వు మేల్కొని ఉండాలి. అన్ని మతాలు ఒకటే అని చెప్పే మోసపూరితమైన ఐక్యతలో నువ్వు పడిపోకూడదు. లోకం నిన్ను యాక్సెప్ట్ చేయాలని, అందరూ నిన్ను మంచివాడనుకోవాలని నీ సువార్తను, నీ సత్యాన్ని తాకట్టు పెట్టకు. ఈ లోకం మొత్తం ఒకే మతం, ఒకే నాయకుడు, ఒకే ఆరాధన వైపు వెళ్లొచ్చు. కాని దేవుని సంఘం మాత్రం ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తుకే నమ్మకంగా నిలబడాలి. ఆయనే మాత్రమే ప్రభువు, ఆయనే మాత్రమే రక్షకుడు, ఆయనే మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. నీ గుండె మీద చేయి వేసుకుని ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ విశ్వాసం గట్టిగా ఉందా, లేక ఈ లోకంతో పాటు కొట్టుకుపోతున్నావా? ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకో. ఈ కడవరి దినాల్లో దేవుని కోసం సాక్షిగా నిలబడు. నాతో పాటు ఏకీభవించి ఈ ప్రార్థన చెయ్యి. పరలోకపు తండ్రి, ఈ కడవరి దినాల్లో జరుగుతున్న మోసాల నుండి నా కళ్ళు తెరపించినందుకు వందనాలు. ఈ లోకం మొత్తం క్రీస్తు విరోధి మాయలో పడిపోతున్నా నేను మాత్రం నీకే నమ్మకంగా నిలబడే కృప దయచేయము. అన్ని మతాలు ఒకటే అనే అబద్ధాన్ని నేను నమ్మకుండా నీవే ఏకైక మార్గమని, సత్యమని, జీవమని నేను గట్టిగా నమ్మి ఇతరులకు ధైర్యంగా ప్రకటించేలా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపు. నా పాపాలను క్షమించు, నీ రక్తంతో కడుగు. నా చివరి శ్వాస వరకు నీ కొరకే బ్రతికేలా నన్ను బలపరచు. యేసు నామంలో మేము వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే, నేను దేవుని కోసం సాక్షిగా నిలబడతాను అనే తీర్మానం నువ్వు తీసుకుంటే కమెంట్స్లో యేసయ్యా నేను నీకు నమ్మకంగా ఉంటాను, జీసస్ ఐ విల్ బీ ఫెయిత్ఫుల్ టు యూ అని టైప్ చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రాబోయే ప్రతి మోసం నుండి కాపాడి తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. నా హృదయ మందిరము నీవే నివసించుము దేవా, నా ప్రాణదీపమును నీవే వెలిగించుము దేవా. శూన్యమైన నా బ్రతుకును నీ కృపతో నింపావు. నీ
పాద సన్నిధిలోనే నాకు నెమ్మదినిచ్చావు. కృతజ్ఞతతో స్తుతి పాడుదును, నీ నామమునే ఘనపరతును. నీకంటే నాకెవ్వరున్నారు ప్రభువా, నా శరణము నీవే యేసయ్యా. ఆరాధన ఆరాధన నా ప్రాణనాథుడైన యేసుకే ఆరాధన. స్తుతి పాడుచు నిన్ను కీర్తింతును, నా అల్పాత్ముడైన క్రీస్తుకే ఆరాధన. కారు చీకటిలో ఎలలో నేను నడచిన వేళల్లో నా చేయి పట్టి నీవు నడిపినావు శ్రమల్లో. లోకమంత నన్ను విడచి వెలివేసిన సమయాన నీ కౌగిలిలో నన్ను దాచి ఆదరించినావు నాన్నా. కృతజ్ఞతతో స్తుతి పాడుదును, నీ నామమునే ఘనపరతును. నీకంటే నాకెవ్వరున్నారు ప్రభువా, నా శరణము నీవే యేసయ్యా. ఆరాధన ఆరాధన నా ప్రాణనాథుడైన యేసుకే ఆరాధన. స్తుతి పాడుచు నిన్ను కీర్తింతును, నా అల్పాత్ముడైన క్రీస్తుకే ఆరాధన. వాక్యమే నా త్రోవకు వెలుగై నిలిచింది, నీ ఆత్మ నన్ను నిత్యము చక్కగా నడిపింది. నా శేష జీవితమంతా నీ కోసమే బ్రతికెదను, నీ సాక్షిగా ఈ ధరలో నేను జీవించెదను. కృతజ్ఞతతో స్తుతి పాడుదును, నీ నామమునే ఘనపరతును. నీకంటే నాకెవ్వరున్నారు ప్రభువా, నా శరణము నీవే యేసయ్యా. ఆరాధన ఆరాధన నా ప్రాణనాథుడైన యేసుకే ఆరాధన. స్తుతి పాడుచు నిన్ను కీర్తింతును, నా అల్పాత్ముడైన క్రీస్తుకే ఆరాధన. నాథుడైన యేసుకే ఆరాధన. స్తుతి పాడుచు నిన్ను కీర్తింతును, నా అల్పాత్ముడైన క్రీస్తుకే ఆరాధన. Strength in grace. It's all about Jesus.